2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దెదింపాలని టార్గెట్ పెట్టుకున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ దీనికోసం ఎంతకైనా తెగిస్తానని ఎంతవరకైనా వెళ్తానని శపథం చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే వైసీపీని గద్దెదింపడం అంటే టీడీపీకి రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని సీనియర్ నాయకులు సూచనలు చేస్తున్నా అవేవి పట్టించుకోవడం లేదు. టీడీపీకి ఎవరు ఊహించని విధంగా సపోర్ట్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ తన అన్నయ్య నాగబాబు కోసం ఓ నియోజకవర్గాన్ని ఫిక్స్ చేయాలని పట్టుబడుతున్నారట. దీంతో సీట్ల సర్దుబాట్ల వ్యవహారం జనసేన టీడీపీ పార్టీల మధ్య సమస్యలకు కారణమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి 2019 ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన నాగబాబు 3వ స్థానానికే పరిమితమయ్యారు. ఈసారి పొత్తులో భాగంగా నర్సాపురం పార్లమెంటరీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు బరిలో నిలపాలని చూస్తున్నారు. దీంతో నాగబాబును ఎక్కడి నుంచి పోటీ చేయించాలనే విషయంలో సందిగ్ధం నెలకొందని టాక్. పైగా జనసేనకు కేవలం 2 పార్లమెంట్ స్థానాలే కేటాయించినట్లు చెబుతున్నారు. వైసీపీ నుంచి జనసేనలో చేరిన సిట్టింగ్ ఎంపీ బాలశౌరికి మచిలీపట్నం, సాన సతీష్ కుమార్కు కాకినాడ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో నాగబాబును ఎక్కడి నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలతో పవన్ పరేషాన్ అవుతున్నారట. అందుకే తన అన్నయ్య నాగబాబు కోసం మరో టికెట్ ఇవ్వాలని పవన్ ప్రయత్నాలు చేస్తున్నారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. అనకాపల్లి పార్లమెంట్ స్థానం అయితే సేఫ్ సీట్ అని పవన్ భావిస్తున్నారని, నాగబాబు కోసం ఆ సీట్ అడుగుతున్నారని అంటున్నారు. వాస్తవానికి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం విషయంలో టీడీపీలోనే గట్టి పోటీ ఉంది. ఇక్కడ ఎంపీ టికెట్ కోసం బైరి దిలీప్ చక్రవర్తి, చింతకాయల విజయ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వీరిద్దరిలో చంద్రబాబు ఎవరికి టికెట్ కేటాయిస్తారనే విషయంలో క్లారిటీ రాలేదు. ఇప్పుడు నాగబాబు రూపంలో మరో ఎంట్రీ వచ్చింది. దీంతో అనకాపల్లి టికెట్ కోసం టఫ్ ఫైట్ తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అనకాపల్లి టికెట్ విషయంలో జనసేన చీఫ్ కాస్త గట్టిగానే పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు నాగబాబు సైతం విశాఖ కేంద్రంగా పావులు కదుపుతున్నారట. దీంతో అన్నయ్యకు తమ్ముడు నుంచి హామీ వచ్చి ఉంటుందని చర్చ నడుస్తోంది. మరి అనకాపల్లి పార్లమెంట్ స్థానంపై ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.